అల్యూమినియం వైర్లను దొంగిలించి వాటిని విక్రయించగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గజ్వెల్ ఏసీపీ బాలాజీ వివరాలను వెల్లడించారు. ఉదయం 6 గంటల సమయంలో కొండపాక మండలం వెల్కట్ట ఎక్స్ రోడ్డు వద్ద తొగట సీఏ లతీఫ్, కుకునూర్పల్లి ఎస్ఐ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా 3 నిందితులు ఆటోలో అల్యూమినియం వైర్లను వేసుకొని వెళ్తున్నట్టు అనుమానం వచ్చి కస్టడీలోకి తీసుకున్నట్టు తెలిపారు. 3 నిందితులను సిద్దిపేట జిల్లాకు చెందిన గంగులోతు చంద్రశేఖర్, కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీనివాస్, జల్ధర్గా గుర్తించామన్నారు. నూతనంగా నిర్మించే వెంచర్లను టార్గెట్గా చేసుకుని నిందితులు అల్యూమినియం వైర్లను దొంగిలిస్తున్నట్లు తెలిపారు. చోరీ చేసిన వైర్లను సిద్దిపేట, ప్రజ్ఞాపూర్ స్క్రాప్ దుకాణాల్లో అమ్ముతూ డబ్బులు పోగు చేసుకుని జల్సాలకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా ఇలాంటి చోరీలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు. ఈరోజు కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలికట్టే గ్రామ శివారులో ఎక్స్ రోడ్డు వద్ద సిఐ తొగట గారు, లతీఫ్ గారు, ఎస్ఐ శ్రీనివాస్ వారి సిబ్బంది వాహన తనిఖీ చేస్తుండగా ఒక టాటా ఏసీ వాహనం తారసపడింది. అక్కడ ఒక బైక్ మీద ఒక పర్సన్ రావడం జరిగింది. ఈ యొక్క టాటా ఏసీ వాహనంలో ఒక 3 వ్యక్తులు వాళ్ళు ఈ యొక్క ఎలక్ట్రిక్ కండక్టర్ వైర్స్ దొంగతనం చేసుకొని తీసుకెళ్తుండగా పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్న వారిలో వాళ్ళ పేర్లు గూగులోతు చంద్రశేఖర్, తండ్రి బాలు 23 ఇయర్స్, కొండాపూరు, గురుమెట్ట, సిద్దిపేట జిల్లా. అదేవిధంగా అబుళ్ళ శ్రీనివాస్, తండ్రి పోచయ్య 36 సంవత్సరాలు, గ్రామం కేశవపట్నము, జిల్లా కరీంనగర్. మరియు జలంధర్, తండ్రి పాపయ్య 34 సంవత్సరాలు, ఇతని గ్రామం హుజురాబాద్ జిల్లా, కరీంనగర్. వీళ్ళు ఈ యొక్క వెంచర్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ పోల్స్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వైర్స్, అల్యూమినియం వైర్స్ను దొంగిలించడం, అదేవిధంగా రైతులు వేసుకున్నటువంటి ఈ స్తంభాల మీద ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వైర్ని దొంగతనం చేయడము వీడి యొక్క ప్రవృత్తి. అయితే ఇప్పటివరకు దాదాపు ఒక 7 కేసులు వీళ్ళు చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లా, అదేవిధంగా కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లాలో కూడా వీళ్ళు దొంగతనాలు పాల్పడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వెంచర్లో రైతులకు సంబంధించిన స్తంభాల మీద ఈ యొక్క ఎలక్ట్రికల్ అల్యూమినియం వైర్ వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. ఇప్పటివరకు కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్లో 3 దొంగతనాలు నమోదైనాయి. అదేవిధంగా గజ్వెల్ పోలీస్ స్టేషన్లో 2 దొంగతనాలు, ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ అంటే వరంగల్ జిల్లాలో 1 దొంగతనము, మానకొండూరు కరీంనగర్ జిల్లాలో 1 దొంగతనము, ఈ యొక్క మొత్తం 7 దొంగతనాలు నమోదైనాయి. ఈరోజు పట్టుకున్నటువంటి నిందితుల దగ్గర నుంచి ఒక ఆటో, టాటా ఏసీ ఆటో మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక మోటార్ సైకిల్, 1280 కేజీల అల్యూమినియం కండక్టర్ వైర్ను కూడా మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటి యొక్క విలువ 3,32,000 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 3 సెల్ ఫోన్లు, ఒక కట్టర్ కూడా, అల్యూమినియం కట్టర్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కేసులో ముఖ్యంగా ఈ ఏదైతే దొంగతన విషయంలో ఈ వైర్నంతా కూడా ఈ ప్రజ్ఞాపూర్కి చెందినటువంటి ఇది స్క్రాప్ దుకాణం యజమాని చేపట్టి వెంకటేష్కు అమ్మినారని చెప్పేసి, అదేవిధంగా ఈ యొక్క సిద్దిపేటకి చెందినటువంటి మనీష్ సింగ్ అనే అతనికి అమ్మినారని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత ఈ యొక్క కేసులో ముఖ్యంగా చాకచక్యంగా ఈ యొక్క కేసును ఛేదించినటువంటి సిఐ తొగట గారు, ఎస్ఐ శ్రీనివాస్, కుకునూర్పల్లి ఎస్ఐ శ్రీనివాసం, వాళ్ళ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ బ్రహ్మమూర్తి, యాదగిరి కానిస్టేబుల్ రమేష్, రాజు, కరుణాకర్లను కూడా ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు చేసినటువంటి పనికి గుర్తింపుగా గౌరవనీయ సిపి గారి ద్వారా కూడా వాళ్ళకు ప్రత్యేకమైన రివార్డు అందజేయడం జరుగుతుంది.